మెడికల్ సూపరింటెండెంట్, సిస్టర్ పుష్ప అడ్మినిస్ట్రేటర్, సిస్టర్ మమత నర్సింగ్ సూపరింటెండెంట్. ఇక్కడికి వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఫాదర్ కొలంబో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి వచ్చాము. మేము క్యాన్సర్ యొక్క అవగాహన గురించి మీకు ఒక చిన్న నాటకం ద్వారా చూపిస్తాము. ఏమిటి? మనం తల్లిదండ్రులు కాబోతున్నామండి. హలో సురేష్, అరే నేను తండ్రి కాబోతున్నాను రా. రారా పార్టీ చేసుకుందాం. థ్యాంక్ యూ రా. ఎందుకు అట్లా వేస్తున్నావు? మనం రోజు తాగేది కొత్తగా వేస్తాను ఏంద్రా? సరే పోరా. తీరా. అరే నాకు ఎందుకు మంచిగా అనిపిస్తలేదా? తాగుదాం రైతురా. ఎందుకు మంచిగా అనిపిస్తలేదా? వద్దనిపిస్తుంది. నువ్వు కూడా అక్కడే చేస్తావా? నేను ఒక్కనే కూర్చొని తాగలరా? వద్దురా, సారీ రా, ఏమనుకోకురా ప్లీజ్. సరే పోరా. నేను ఒక్కనే కూర్చొని తాగుతా. కూర్చోండి. నీ పేరు? రమేష్. ఏమైంది? నాకు బాగా వస్తుంది. ఇంకా తలనొప్పి, వాంతులు, అలసటగా ఉంటున్నాను. ఇలా ఎన్ని రోజుల నుంచి అనిపిస్తుంది? 3 నెలల నుంచి. సరే నేను కొన్ని పరీక్షలు రాస్తానమ్మా, రిపోర్ట్స్ చెప్తాను. మీరు మందు ఏమైనా తాగుతారా? అవుతానండి. గుట్కా, పానం అలవాటు. రిపోర్ట్ చూసుకున్నట్టయితే మనసు క్యాన్సర్ అని చూపిస్తున్నాము. అదేంటి డాక్టర్ ఇంత సడన్గా క్యాన్సర్? ఇది లాస్ట్ దశలో ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా మనం ఏం చేయలేము. చూద్దాం. పిల్లలు జాగ్రత్త. నేను మా ఫ్రెండ్స్ చెప్పినప్పుడే వినుంటే బాగుండేది. నా ఆరోగ్యం కూడా ఇలా అయింది. చనిపోయింది. ఇప్పుడు మీరు కూడా లేకపోతే నేను ఎలా ఉన్నాను? లేదండి. నమస్కారం. ఇప్పుడే అందిన తాజా వార్త. నమస్కారం, నా పేరు అక్షయ. ఇప్పుడే అందిన తాజా వార్త. ఈరోజు మహమ్మారిగా జరిగిన క్యాన్సర్ అనేది
బాబుకి ఎలా ఉందమ్మా? ఇప్పుడు పర్లేదండి కొంచెం. చాలా ఇప్పుడు చూసుకున్నట్టయితే బాబుకు క్యాన్సర్ అని ఉందమ్మా. ఏంటి డాక్టర్, ఇంత చిన్న బాబుకి క్యాన్సర్ అంటున్నారు? మీ కుటుంబంలో ఇంతకు ముందు ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందా? అవునండి, మా భర్తకి క్యాన్సర్. మీ భర్తకు క్యాన్సర్ ఉండడం వల్ల బేబీకి వచ్చింది. ఇది ఒక తరం నుంచి ఒక తరంకి వచ్చే అవకాశం ఉంది. ఇంత చిన్న బాబుకి క్యాన్సర్ అంటే ఎలా డాక్టర్? మీరేం కంగారు పడకండి, నేను మందులు రాస్తాను, చికిత్సకు ఏర్పాటు చేద్దాం. అలాగే డాక్టర్. చూశారు కదా, ఈ నేటి కాలంలో మద్యపానం మరియు ధూమపానం సేవించడం ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే వంశపారంపర్యంగా వచ్చే ప్రాంతాల వల్ల మరియు ఆరోగ్యకరమైన ఆహారం తినకుండా ఉండడం ద్వారా, అలాగే సూర్యకాంతికి ఎక్కువగా ఉండడం వల్ల, రేడియేషన్కి గురి కావడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. దీనిని మనము ముందు దశలోనే ఉన్నప్పుడు చికిత్స తీసుకోవడం ద్వారా మనం క్యాన్సర్ని నయం చేయవచ్చు. ఈ ప్రదర్శన ద్వారా మీకు ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. Good morning, dear sister and faculty and my dear nursing students. ఇక్కడికి హాస్పిటల్లో చూపించుకోవడానికి వచ్చిన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని కొనియాడుతున్నాం, వరల్డ్ క్యాన్సర్ డే. సో క్యాన్సర్ ప్రపంచంలో 100 మందిలో దాదాపు 10 మంది దాకా, ఇంకా ఎక్కువ చెప్పాలంటే వేరే కంట్రీస్లలో, వేరే దేశాలలో ఎక్కువగా ఫ్యామిలీలో ఒకరికైనా క్యాన్సర్ ఉంటుంది. ఈరోజు మా నర్సింగ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైనది, ఏం చేస్తే క్యాన్సర్ వస్తుంది, క్యాన్సర్ని అరికట్టడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వారు ఇప్పుడు ప్రెసెంట్ చేయబోతున్నారు, మనం చెప్పబోతున్నారు. మరీ ముఖ్యంగా క్యాన్సర్కి కారణాలు వచ్చేసి ప్లాస్టిక్ వాడడం, మనం తినే ఫుడ్ ప్లాస్టిక్లలో వేడివేడిగా ప్లాస్టిక్లో ప్యాక్ చేయడం, ఆ ఫుడ్ని తినడం, తర్వాత నూనెని బయట ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ తినడం, బయట ఆహారాన్ని సేవించడం. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లలో వారు నూనెని మరగబెట్టి కాగబెట్టి అందులోని ఫ్రై చేసి ఆ విధంగా ప్రాసెస్డ్ ఫుడ్ని చేయడం. దీని ద్వారా ఇంకా ఎక్కువ చేయాలంటే పొగాకు, మద్యం, ఇంకా క్యాన్సర్కి సంబంధించిన ప్రతిదీ కూడా, గొంతు క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, ఈ విధంగా చాలా రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. దానికి కారణం ఎవరో కాదు, దేవుడు కాదు అని అంటాం కదా మనం. క్యాన్సర్ వచ్చిన దేవుడు నా కుటుంబానికి ఎందుకు అన్యాయం చేశావని చెప్పేసి బాదుకుంటూ మొత్తుకుంటూ దేవుడిని నిందిస్తూ ఉంటాం. కానీ క్యాన్సర్ కారణం ఎవరో ఉంటాం, మనమే. ఎందుకంటే మనం తినే ఆహారం కావచ్చు, తిండి కావచ్చు, మనం తాగే నీళ్లు కావచ్చు, మనం వాడుకునే ప్రతి వస్తువు కావచ్చు, ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. సో మనం తెలియకుండానే మన క్యాన్సర్కి సంబంధించినవి మనం చేస్తాం. ఆ చేయడం అనేది ఒక రోజులో కాదు, సంవత్సరాలుగా చేస్తూ ఉంటాం. 40-50 సంవత్సరాల వరకు వచ్చేసరికి మనకి ఏదో ఒక విధంగా క్యాన్సర్కి బలవుతాం. ఇంకా ఇక్కడ చూశారు కదా, క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి మనము క్యాన్సర్ని అరికట్టాలంటే దానికి సంబంధించిన ప్రతి అలవాట్లని, లేకపోతే దానికి సంబంధించిన ఏ విధంగా నిరోధించాలి, ఏ విధంగా మనం జాగ్రత్త వహించాలి అనేది మనం ఈరోజు తెలుసుకోవడం కోసం, చేయడం కోసమే ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. సో ప్రతి ఫిబ్రవరి 4వ తారీఖు క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రపంచమంతా కూడా కొనియాడుతుంది. ఎందుకంటే అవేర్నెస్, అవగాహన కోసం మనం జాగ్రత్తగా ఉండాలి. క్యాన్సర్కి పేద, గొప్ప, ధనిక, కులము, మతము ఏమి ఉండదు. పేదోడు అయినా ధనికుడు అయినా వస్తుంది. ఎందుకంటే మన ఆహార అలవాట్లు కావచ్చు, జీవన విధానం కావచ్చు, జీవన శైలి కావచ్చు, ఇవన్నీ కూడా కారణాలు అవుతూ ఉంటాయి. ఇప్పుడు మన నర్సింగ్ స్టూడెంట్స్ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా అరికట్టాలి, ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉన్నాయి అనేది మనకి వాళ్ళు ప్రెసెంట్ చేయబోతున్నారు. మాటలు అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. సో కాబట్టి మనం మెరుగుపడానికి వచ్చారు, ఇక్కడ కూర్చొని మనకి ఇదేంటి అనుకోవద్దు. ఇది అవగాహన కోసం, మన కోసమే వీరు చేస్తున్నారు. కాబట్టి దీనిని మనం నేర్చుకొని జాగ్రత్త వహించుతాం.
అందరికీ నమస్కారం. మేము ఇప్పుడు మీకు ప్రపంచ దినోత్సవ క్యాన్సర్ గురించి చెప్పబోతున్నాము. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని క్యాన్సర్పై గ్లోబల్ అవగాహనని పెంచడానికి, అలాగే నివారణ, తొందరగా గుర్తింపు మరియు చికిత్సను ప్రోత్సహించడానికి జరుపుకుంటాము. 2026లో కూడా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ప్రభుత్వాలు, ఆరోగ్య నిపుణులు, సమాజాలు మన వ్యక్తులను క్యాన్సర్ వ్యతిరేకంగా పోరాడేందుకు ఏకం చేస్తుంది. క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉంది. అనేక రకాల క్యాన్సర్ను తొందరగానే గుర్తిస్తేనే నిర్ణయించవచ్చు మరియు విజయవంతంగా చికిత్సను చేయవచ్చు. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం నుంచి రోగులు మరియు క్యాన్సర్ నుండి కోలుకొని దాని సానుభూతులు అందించడం వరకు ప్రతి చర్యకు ప్రాముఖ్యత ఉందని ఈ దినం మనకు గుర్తు చేస్తుంది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2027 యొక్క అంశం ఐక్యత మరియు క్యాన్సర్ సంరక్షణలో మనుషుల కేంద్రంగా ఉంచే అవసరానికి హైలైట్ చేస్తుంది. ఇప్పుడు నాతోటి స్నేహితురాలు మీకు అంశం గురించి చెప్పబోతుంది. అంశం టి 2026లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి 4న నిర్వహించబడింది. దీనికి సంబంధించిన ఈ సంవత్సరం అంశం మరియు ముఖ్య వివరాలు. 2026 సంవత్సరానికి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అధికారిక అంశం యునైటెడ్ బై యూనిట్. 2026 అంశం యొక్క ముఖ్య ఉద్దేశాలు. ఈ సంవత్సరం ముఖ్యంగా కథల ద్వారా మార్పు అనే అంశంపై దృష్టి నిలుపుతుంది. సమానత్వం, ఆదియు లేదా భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయమైన చికిత్స అందేలా కలిసికట్టుగా కృషి చేయాలి. ఇప్పుడు నా తోటి స్నేహితురాలు డెఫినేషన్ చెప్తున్నారు. ఇప్పుడు నేను క్యాన్సర్ యొక్క నిర్వచనాన్ని తెలియజేస్తాను. క్యాన్సర్ అనేది శరీరంలోని కణాలు నియంత్రణ లేకుండా అసాధారణంగా పెరిగి చుట్టుపక్కల కణజాలాన్ని నాశనం చేస్తూ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే వ్యాధి. క్యాన్సర్ యొక్క ప్రాముఖ్యత, అవగాహన మరియు చైతన్యం. క్యాన్సర్ లక్షణాలు, కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. ముందస్తు గుర్తింపు, క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే ప్రాణాలను రక్షించుకోవచ్చని, దీనికోసం క్రమబద్ధమైన ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని ప్రోత్సహించడం. నివారణ చర్యలు, పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండటం, పౌష్టిక ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా క్యాన్సర్ రాకుండా చూసుకోవడం. చికిత్స మరియు మద్దతు, క్యాన్సర్ రోగులకు చికిత్స అందుబాటులో ఉండేలా చేయడం మరియు వారికి మానసిక, సామాజిక మద్దతు కల్పించడం. ప్రపంచ క్యాన్సర్ ప్రకటన 2008లో రూపొందించిన నిబంధనల ప్రకారం క్యాన్సర్ నియంత్రణకు అవసరమైన చర్యలను బలోపేతం చేయడం. క్యాన్సర్ యొక్క ప్రాధాన్యత, క్యాన్సర్ గురించి తెలుసుకోవడం మరియు దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం అనేది కేవలం వైద్యపరంగానే కాకుండా సామాజికంగా కూడా చాలా అవసరం. మొదటిది, ప్రాథమిక అవగాహన. క్యాన్సర్ అంటే శరీరంలోని కణాలు అసాధారణంగా నియంత్రణ లేకుండా పెరగడం. దీని గురించి అవగాహన ఉండడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు. ముందస్తు గుర్తింపు, క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది మరియు ప్రాణాపాయం తప్పుతుంది. భయం పోగొట్టడం, సమాజంలో క్యాన్సర్ అంటే మరణం అనే భయం ఉంది. సరియైన అవగాహన ఉంటే ఇది నయం చేయగల వ్యాధి అని ప్రజలు గుర్తించాలి. రెండవది, వైద్య రంగంలో మార్పులు. క్యాన్సర్ పరిశోధనలు వైద్య శాస్త్రంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయి. జన్యుశాస్త్రం, మన డిఎన్ఏలో వచ్చే మార్పుల వల్ల క్యాన్సర్ ఎలా వస్తుందో అర్థం చేసుకోవడం ద్వారా ఇతర వ్యాధులకు కూడా మెరుగైన చికిత్సలు కనుగొంటున్నారు. ఇమ్యూనోథెరపీ, శరీరంలోని రోగనిరోధక శక్తిని ఉపయోగించి క్యాన్సర్ కణాలను ఎలా ఎదుర్కోవాలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మూడవది, జీవనశైలి మార్పులు. క్యాన్సర్ ప్రాముఖ్యతను తెలుసుకోవడం మనల్ని ఆరోగ్యకరమైన అలవాట్ల వైపు నడిపిస్తుంది. చెడు అలవాట్లకు దూరం, ధూమపానం, మద్యపానం మరియు
తీసుకోవడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. 4వది సామాజిక మరియు ఆర్థిక ప్రభావం. కుటుంబ రక్షణ. క్యాన్సర్ చికిత్సకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. ముందు జాగ్రత్తలు తీసుకోవడం లేదా సరైన ఆరోగ్య బీమా కలిగి ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి కుటుంబాన్ని కాపాడవచ్చు. మద్దతు. క్యాన్సర్ జయించిన వారి కథలు ఇతరులకు స్ఫూర్తినిస్తాయి. తద్వారా సమాజంలో ఒకరికొకరు తోడుగా ఉండే వాతావరణం ఏర్పడుతుంది. క్యాన్సర్ హెచ్చరిక సంకేతాలు. ఆకస్మికంగా బరువు తగ్గడం, ఎటువంటి ప్రయత్నం లేదా డైటింగ్ చేయకుండానే నెలలో 5 కిలోల కంటే ఎక్కువ బరువు తగ్గిపోవడం, అలసట లేదా బలహీనత, విశ్రాంతి తీసుకున్న తగ్గని విపరీతమైన అలసట బలహీనత, శరీరంలో గడ్డలు, రొమ్ము చర్మం లేదా శరీరంలో ఎక్కడైనా కొత్తగా గడ్డలు ఏర్పడడం, మానని గాయాలు లేదా పుండ్లు, చర్మంపై బుసు, నోటిలో పుండు 3 లేదా 4 వారాల కంటే ఎక్కువ కాలం ఉన్నా మానకపోవడం, అసాధారణ రక్తస్రావం, దగ్గులో రక్తపడడం, మూత్రం లేదా మల విసర్జన రక్త రావడం, అసాధారణమైన యోనిస్రావం, జీర్ణక్రియలో మార్పు, నిరంతర మలబద్ధకం, డయేరియా, మింగడంలో ఇబ్బంది లేదా తరచుగా కడుపులో మంట, చర్మ మార్పులు, పుట్టుమచ్చల రంగు ఆకారం మారడం లేదా చర్మం పసుపచ్చగా మారడం, చర్మం ఎర్రబడడం లేదా దురద రావడం, నిరంతర జ్వరం లేదా రాత్రి చెమటలు, కారణం లేకుండా తరచుగా జ్వరం రావడం, ముఖ్యంగా రాత్రివేళలో విపరీతంగా చెమటలు పట్టడం, తీవ్రమైన నొప్పి, శరీరంలో ఏదైనా భాగంలో ముఖ్యంగా ఎముకల్లో విపరీతమైన నొప్పి, విపరీతమైన తలనొప్పి, దీర్ఘకాలిక దగ్గు లేదా బొంగు, 3 వారాల కంటే ఎక్కువ కాలం పాటు దగ్గు లేదా గొంతు బొంగులు పోవడం. ఇప్పుడు నా యొక్క స్నేహితులు క్యాన్సర్ యొక్క రకాలు, కారణాలు, లక్షణాలు తెలియజేస్తాను. క్యాన్సర్ యొక్క రకాలు. అందులో మొదటిది కార్సినోమా. ఇది చర్మం, ఊపిరితిత్తులు, పెద్దప్రేగు వంటి అవయవాలలో ఏర్పడే క్యాన్సర్. కార్సినోమా యొక్క కారణాలు: పొగ త్రాగడం, మద్యం సేవించడం, వాయు కాలుష్యం, అధిక కొవ్వు ఆహారం, వైరల్ ఇన్ఫెక్షన్. కార్సినోమా లక్షణాలు: శరీరంలో గుద్దలు, రక్తస్రావం, నిరంతర నొప్పి, అకస్మాత్తుగా బరువు తగ్గడం. క్యాన్సర్ రకాలలో రెండవది సార్కోమా. ఇది ఎముకలు, కండరాలు, కొవ్వు కణజాలంలో ఏర్పడే క్యాన్సర్. సార్కోమా యొక్క కారణాలు: జన్యు మార్పులు, రేడియేషన్కి గురి కావడం, పాత గాయాలు. సార్కోమా లక్షణాలు: ఎముక లేదా కండరాలలో వాపు, నొప్పి, కదలికలో ఇబ్బంది. క్యాన్సర్ రకాలలో ఇది మూడవది లుకేమియా. ఇది రక్తం మరియు ఎముక మజ్జను ప్రభావితం చేసే క్యాన్సర్. ల్యూకేమియా యొక్క కారణాలు: జన్యు లోపాలు, అధిక రేడియేషన్, రసాయన పదార్థాలు. ల్యూకేమియా యొక్క లక్షణాలు: తీవ్రమైన అలసట, తరచు జ్వరం, రక్తహీనత, సులభంగా రక్తస్రావం. క్యాన్సర్ రకాలలో ఇది నాలుగవది లింఫోమా. రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేసే క్యాన్సర్. లింఫోమా యొక్క కారణాలు: రోగనిరోధక శక్తి బలహీనత, వైరల్ ఇన్ఫెక్షన్లు. లింఫోమా యొక్క లక్షణాలు: లింఫ్ నోడ్స్ వాపు, రాత్రివేళ చెమటలు, జ్వరం, బరువు తగ్గడం. క్యాన్సర్ రకాలలో ఇది ఐదవది మైలోమా. ఇది ఎముక మజ్జలోని ప్లాస్మా కణాలలో ఏర్పడే క్యాన్సర్. మైలోమా యొక్క కారణాలు: జన్యు మార్పులు, వృద్ధాప్యం. మైలోమా యొక్క లక్షణాలు: ఎముక నొప్పి, రక్తహీనత, బలహీనత, తరచు ఇన్ఫెక్షన్లు. క్యాన్సర్ రకాలలో ఇది ఆరవది మెదడు క్యాన్సర్. ఇది మెదడు లేదా నర వ్యవస్థలో ఏర్పడే క్యాన్సర్. మెదడు క్యాన్సర్ యొక్క కారణాలు: జన్యు లోపాలు, రేడియేషన్ ప్రభావం. మెదడు క్యాన్సర్ లక్షణాలు: తీవ్రమైన తలనొప్పి, వాంతులు, మూర్ఛ, జ్ఞాపక శక్తి లోపం. క్యాన్సర్ రకం ఆధారంగా లక్షణాలు మరియు చికిత్స మారుతాయి. ముందస్తు గుర్తింపు చాలా ముఖ్యం. క్యాన్సర్ గురించి మరిన్ని వివరాలు నా స్నేహితులు దివ్య వివరిస్తుంది. వ్యాధి నిర్ధారణ పరీక్ష అంటే క్యాన్సర్ వచ్చిన వారికి క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలా. దాంట్లో మొదటిగా ఈమెయిల్
శరీరం లోపల ఏముందో ఒక ఫోటో లేదా వీడియో రూపంలో చూడటం. దీనిలో మొదటిగా ఎక్స్రే. ఇది సాధారణ పరీక్ష. ఇది ముఖ్యంగా ఊపిరితిత్తులు లేక ఎముక క్యాన్సర్ ఉన్న వారికి చేస్తారు. సిటీ స్కాన్. ఇది ఎక్స్రే లాంటిది. శరీరాన్ని చిన్న చిన్న పొరలుగా ఫోటో తీస్తుంది. సిటీ స్కాన్ చేయడం వలన స్పష్టంగా తెలుస్తుంది. తరువాత పెట్ స్కాన్. పెట్ స్కాన్ అనేది క్యాన్సర్లో చాలా ముఖ్యం. ఇది అత్యంత ముఖ్యమైన పరీక్ష. ఈ పరీక్షకు ముందు రోగికి ఒక ప్రత్యేకమైన గ్లూకోజ్ చక్కెర ద్రవ్యాన్ని రోగి లోపలికి ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలు గ్లూకోజ్ను అంటే చక్కెరను వేగంగా తింటాయి. దాని వలన క్యాన్సర్ కణాలు మెరుస్తూ కనిపిస్తాయి. దానివల్ల క్యాన్సర్ ఎంతవరకు వ్యాపించింది అని తెలుసుకోవచ్చు. రెండవది క్యాన్సర్ దశల పరీక్షలు. క్యాన్సర్ ఎంతవరకు వ్యాపించిందో అని ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా క్యాన్సర్ దశల పరీక్షలలో 4 దశలు ఉంటాయి. స్టేజ్ 0, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. స్టేజ్ 0 అంటే ఇది ప్రారంభ దశ. స్టేజ్ 1 అంటే క్యాన్సర్ గడ్డ ఒక శరీర భాగంలో కనిపిస్తుంది. స్టేజ్ 2 క్యాన్సర్ గడ్డ అనేది పెరుగుదల కనిపిస్తుంది. స్టేజ్ 3 క్యాన్సర్ గడ్డ లింఫ్ నోడ్స్ కి వ్యాపిస్తుంది. స్టేజ్ 4 ఈ క్యాన్సర్ గడ్డ అనేది వేరే అవయవాలకు కూడా వ్యాపిస్తుంది. దీని ద్వారా ఈ క్యాన్సర్ దశల పరీక్షలు చేసిన తర్వాత వైద్యుడు క్యాన్సర్ ఎంతవరకు వ్యాపించింది అని తెలుసుకొని దాని ద్వారా చికిత్సను ఇస్తారు. స్క్రీనింగ్ మరియు ప్రాథమిక పరీక్షలు. ఎటువంటి లక్షణాలు లేకపోయినా వ్యాధి వచ్చే అవకాశం ఉన్న వారిలో క్యాన్సర్ని గుర్తించేది స్క్రీనింగ్ టెస్ట్ అని అంటారు. మమ్మోగ్రఫీ రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ చేసే ప్రత్యేక ఎక్స్రే. ముఖద్వార పరీక్ష గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని గుర్తించడానికి చేసే పరీక్ష. పిఎస్ఏ టెస్ట్ పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ సంకేతాలను గుర్తించే రక్త పరీక్ష. బయోప్సీ అత్యంత ముఖ్యమైన పరీక్ష. క్యాన్సర్ ఉందా లేదా అని 100% ఖచ్చితంగా చెప్పగలిగేది ఒక బయోప్సీ భాగం. ఎఫ్ఎన్ఏసి సన్నని సూదితో కణాలను సేకరించడం. సర్జికల్ బయోప్సీ చిన్న శస్త్రచికిత్స ద్వారా గడ్డలోని కొంత భాగాన్ని తీసి దాన్ని పరీక్ష చేస్తారు. ఇప్పుడు నా తోటి స్నేహితురాలు మీకు చికిత్స గురించి చెప్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం క్యాన్సర్ చికిత్స. ఫస్ట్ శస్త్రచికిత్స. క్యాన్సర్ ఉన్న భాగాన్ని శరీరం నుండి ఆపరేషన్ ద్వారా తొలగిస్తారు. ప్రారంభ దశలో ఉన్న క్యాన్సర్కు ఇది చాలా ఉపయోగపడుతుంది. రేడియేషన్ థెరపీ అధిక శక్తి గల కిరణాలను ఉపయోగించి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తారు. ట్యూమర్ పరిమాణాన్ని తగ్గించడానికి లేదా మిగిలిన క్యాన్సర్ కణాలను తొలగించడానికి ఉపయోగిస్తారు. కీమోథెరపీ మందుల ద్వారా క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపడము లేదా వాటిని చంపడం జరుగుతుంది. ఈ మందులు ఇంజెక్షన్లు లేదా మాత్రల రూపంలో ఉంటాయి. ఇమ్యునోథెరపీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి క్యాన్సర్ కణాలతో పోరాడేలా చేస్తారు. టార్గెట్ థెరపీ క్యాన్సర్ కణాలలో ఉన్న ప్రత్యేక మార్పులను గుర్తించి వాటిపైన పనిచేసే మందులను ఇస్తారు. హార్మోన్ థెరపీ కొన్ని క్యాన్సర్లు ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ హార్మోన్లపై ఆధారపడతాయి. అలాంటి సందర్భాలలో హార్మోన్ల ప్రభావాన్ని తగ్గించే మందులను ఇస్తారు. పాలియేటివ్ కేర్ పూర్తిగా నయం కాకపోయినా నొప్పి మరియు బాధను తగ్గించడానికి జీవన నాణ్యత మెరుగుపరిచేలా చేస్తారు ఈ చికిత్స. నా తోటి స్నేహితురాలు కీర్తన నివారణ గురించి వివరించబోతుంది. ఇప్పుడు నేను క్యాన్సర్ యొక్క నివారణ గురించి తెలియజేస్తాను. క్యాన్సర్ వంటి ప్రమాదక వ్యాధిని నివారించడంలో మన జీవన శైలి మరియు ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. పరిశోధన ప్రకారం దాదాపు 30 నుంచి 50 క్యాన్సర్లను ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా నివారించవచ్చు. క్యాన్సర్ నివారణకు పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు ఏంటంటే ఆహారపు అలవాట్లు, హెల్తీ డైట్, పండ్లు మరియు కూరగాయలు. రోజువారీ ఆహారంలో పండ్లు, ఆకుకూరలు అధికంగా ఉండేలా చూసుకోవాలి. వీటిలోనూ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. బ్రోకలీ మరియు వెల్లుల్లి. బ్రోకలీలోని సల్ఫోరాఫిడ్, వెల్లుల్లిలోని అలిసిన్ వంటి సమ్మేళనాలు క్యాన్సర్ నివారణలో సహాయపడతాయి. ప్రాస్టేట్ ఫుడ్ నివారించడం అధికంగా వేయించిన ఆహారాలు, ఫ్రైడ్ ఫ్రూట్స్, నిల్వ ఉంచిన మాంసం, ప్రాసెస్డ్ మీట్ మరియు అధిక చక్కెర కలిగిన పానీయాలను దూరంగా ఉండాలి. తృణధాన్యాలు, పాలిష్ పట్టని బియ్యం, ఓట్స్, జొన్నలు వంటి పీచు పదార్థం అంటే ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
మద్యపానం నియంత్రణ. అధికంగా మద్యం సేవించడం వల్ల కాలేయం, రొమ్ము మరియు పేగు క్యాన్సర్కు ప్రమాదం పెరుగుతుంది. శారీరక శ్రమ. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం, నడక లేదా యోగా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ రక్షణ మరియు పర్యావరణం అంటే ప్రొటెక్షన్. సూర్యరశ్మి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు చర్మాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. ఇది చర్మ క్యాన్సర్ను రాకుండా కాపాడుతుంది. కాలుష్యం. రసాయనాలు మరియు కాలుష్య కారకాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. టీకాలు మరియు వైద్య పరీక్షలు మెడికల్ చెకప్స్. టీకాలు అంటే వ్యాక్సినేషన్. హెపటైటిస్ బి కాలేయ క్యాన్సర్ నివారణకు మరియు హెచ్పివి టీకా గర్భాశయ క్యాన్సర్ నివారణకు వేయించుకోవడం చాలా మంచిది. రెగ్యులర్ చెకప్స్. 40 ఏళ్లు దాటిన వాళ్ళు ఏటా మ్యామోగ్రాఫ్, పాప్స్మియర్ లేదా ఇతర సాధారణ పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. ముఖ్య గమనిక: మీ శరీరంలో ఏవైనా అసాధారణ గడ్డలు, వివరించలేని బరువు తగ్గడం లేదా దీర్ఘకాలిక దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. క్యాన్సర్ను అరికట్టే నిర్దిష్ట ఆహార పదార్థాలను జాబితా, ఉదాహరణకు గ్రీన్ టీ, పసుపు, వెల్లుల్లి వంటివి తీసుకోవాలి. క్యాన్సర్ రోగులకు వారి కుటుంబ సభ్యులకు మద్దతుగా వారి ఆరోగ్య పరిస్థితిని విచారించడానికి సామాన్యమైన ఆప్యాయత ఉండిన సందేశాలు ఇవ్వాలి. చికిత్స తర్వాత విచారణ చేయించాలి. చికిత్స ముగిసిన తర్వాత విశ్రాంతి చాలా ఫాలోఅప్ల గురించి డాక్టర్స్ చెప్పినట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకోండి. మానసిక ధైర్యం కల్పించే సందేశాలు ఇవ్వాలి. మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలి మరియు మందులు అయిపోయిన వెంటనే డాక్టర్స్ని సంప్రదించాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. నేను మీకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పబోతున్నాను. ఈరోజు ఇక్కడ జరిగిన క్యాన్సర్ అవగాహన సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులకు, డాక్టర్లకు మరియు ఆసక్తిగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. క్యాన్సర్ ముందుగా గుర్తిస్తే ఖచ్చితంగా జయించగలమని ఈ సదస్సు నిరూపించింది. చివరిగా తమ సమయాన్ని కేటాయించి పాల్గొన్న అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. క్యాన్సర్ గురించి పిల్లతో విన్న వారందరికీ కృతజ్ఞతలు. సో మీ అందరూ బిజీగా చూపించుకోవడానికి వచ్చారు కాబట్టి ఆగలేకపోతున్నారు. సరే, నో ప్రాబ్లం. సో క్యాన్సర్ అనేది డేంజరస్, చాలా జాగ్రత్త వహించండి. తినే ఆహారం చాలా ముఖ్యం. ప్లాస్టిక్ వాడొద్దు, ప్లాస్టిక్ ఆహార పదార్థానికి వద్దు. సో ఎక్కువగా డీప్ ఫ్రై చేసిన బయట ఫుడ్ తినొద్దు. ఇవన్నీ జాగ్రత్తలు వహించాలి. I thank the Nursing College Director and the staff and the students for your active participation in the World Cancer Day program. So thank you, congratulations. Thank you, Santosh, for coming over here.